హలో రాణి, ఏం చేస్తున్నావే? ఇవాళ గింత లేట్ అయింది, తొందరరా. నువ్వు వస్తావా? నన్నే రమ్మంటావా మీ ఇంటికి? వస్తున్నావా? 5 నిమిషాల్లో రా. మరి నువ్వు మంచిగా ప్రీమియం తీసుకున్నావు, అన్ని సీరియళ్ళు ఒకరోజు ముందే చూస్తున్నావు. నేను రాత్రి రాక వెయిట్ చేయాలి సీరియల్ కోసం. తొందరరా, నాకే మనసున పడతలేదు. నిన్న కార్తీక వత్తుల్లా రా. కార్తీక్ ఏమైందో ఏమో. ఆగుతలేవేంది? ఒక 5 నిమిషాలలో వస్తా అంటే. రాత్రి సీరియల్లే లేటు రావు, కరెక్ట్ టైంకి వస్తాయి. నువ్వేందే గిట్లా లేట్ చేస్తానో నాకు. అసలు ఇట్లా కడతానవే ప్రీమియము? మీ ఆయన ఎంత మంచోడు నిజంగా. నాకు మా ఆయన ఇంట్లో ఉన్న కాడ నుంచి బోర్ కొడుతుంది ఇంట్లో, అందుకే ప్రీమియం తీసుకొని కట్టుకున్నా. అదేందే మీ ఆయన లేకపోతే కానీ బోర్ కొట్టాలి, ఉంటే బోర్ కొట్టుడేంది? మా ఆయన ఇంట్లో ఉన్నాడు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్, పనులన్నీ మా ఆయనతోటే చేపిస్తా. ఇక నాకు బోర్ కొడుతుంది, అందుకే ఈ ప్రీమియం తీసుకున్నా. కాదే, నువ్వు రాత్రి చూస్తావు కానీ సీరియల్, రాత్రి దాకా ఆగితే ఏమవుతుంది? ప్రీమియం ఎందుకు నీకు? నువ్వు తీసుకుంటే నాకు గుడ్డ అనబట్టే, మా ఆయనేమో నాకు కొని అనబట్టే. ఇప్పుడు సీరియళ్ళు సాయంత్రానికి స్టార్ట్ అవుతాయి, మధ్యాహ్నం అంత ప్రొద్దునంత ఏం చెప్తావు ఎపిసోడ్ అన్న? రేపటి ఎపిసోడ్ వాళ్ళనే చూస్తే అయిపోతుంది. రాత్రికి మళ్ళీ ఎత్తే రివిజన్ చేసినట్టు ఉంటుంది. అబ్బా, ఇంత మంచిగా నేను అదృష్టమంత్రాలు నిజంగా. ఇంతకీ కార్తీక వార్తలలా కార్తీక్ ఏమైంది? ఆడెవడో రౌడీగాడు వచ్చి ఓడిచిండు. ఎవడా రౌడీగాడు అసలు? ఆడు ఇప్పుడే కాదే, ఆ రౌడీగాడు ఇంతకు ముందు కూడా వచ్చిండు. ఆ రౌడీగాని నిన్న ఒక కళ్ళు ఉన్న మూతి చూపెట్టిండే, మొత్తం ముఖం చూపెడితే నేను కూడా గుర్తుపడదు. తెప్పించుకోవే, ఆ రౌడీగాడేవాడో ఆల్రెడీ వచ్చిండు మొన్నటి ఎపిసోడ్లా. మొన్నటి ఎపిసోడ్ అంటే ఏ ఎపిసోడు? వాళ్ళ అత్త వచ్చింది ఆ ఎపిసోడా? కాదు కాదు, అబ్బా నేను గంతక్లు ఇయ్యా, చెప్పించుకో నువ్వే. పోయిన వారంలోనే వచ్చింది. వాడా, గా రౌడీగాడు, గా కిరాయి దొంగోడు గవాడావే? కరెక్ట్ చెప్పినవే, గా రౌడీగాడే వచ్చి చంపిండే. బా ఏంద్రా ఊకే నీతోటి వశపడతలేదు నాకు. బిజీగా ఉంటే ఊకొచ్చి నన్ను అడుగుతావేంద్రా? అయ్య దగ్గర కొన్నాడు, అయ్య అడుగుతాడు. ఇగో కడగకపోతే డాడీ సంగతి చెప్తా అని చెప్పు పో. అయితే ఆ దొంగోడు వాడేనావే? వాడే. మరి అన్ని ఎవరు పంపిండ్రో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. ఎవరు పంపిండ్రే? కుంపదీశాల మామ గిట్ట పంపలేడు కదా. చూసినవానే టార్చర్ నాకు. మీ ఆయన మంచి అన్ని పనులు చేస్తాడు. నాకు మా ఆయన ఎప్పుడూ ఒకసారి నేను బిజీగా ఉన్నప్పుడు ఏమన్నా ఏమంటే కథం పానం పోయినట్టు చేస్తాడే. మరి నువ్వు గట్లా కంట్రోల్లో పెట్టుకోలేవు, చేస్తా ఉంటే అదే అలవాటు అవుతుంది. కడగకు, ఎండిపోయేదాకా అట్లే చూడు, కడుగుతాడు వచ్చి. ఆగే, నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చో, నేను ఆయన సంగతి చెప్పేస్తావు. ఏం పుట్టిందండి? ఆడు ఎంతసేపటి నుంచి వచ్చి వెళ్తాడు? ఎవడు వెళ్తాండే? నీ కొడుకు కూడా దొడ్డికి పోయి గంట అవుతుంది. కడుగు కడుగు డాడీ అని అప్ప నుంచి వస్తాడు. వచ్చి కడిగినావా? నేను కడుగుతా, నువ్వేం చెప్తావే? కడుగుపోనాడు. నేను ఖాళీగా కూర్చున్నా అనుకుంటానావా? మస్తు బిజీగా ఉన్నా, అందుకే డాడీ అడుగుతాడు పోరా అని ఇటు పంపిన. పంపితే కడగకుండా అటు పంపుతావా మళ్ళా? ఇగో నాకు ఇక్కడ మీటింగ్ నడుతుంది, ఒర్రకు. నీకేమైంది? ఏం బిజీగా ఉన్నావు నువ్వు? ప్రీమియం కట్టమంటే కట్టవు, సీరియల్ అన్నీ ఓవట్టే. అగో నా దోస్తు ప్రీమియం తీసుకున్నది. ఎప్పుడన్నా నిన్ను తీసుకోమని అడిగినా, పోనీ మా ఆయన ఖర్చు ఎందుకు, పైసలు వాటి వేస్ట్ ఎందుకని నాదే తీసుకుంటే దాన్ని రోజు రమ్మని ఇంటికి పిలిపించుకొని అడుగుతాను సీరియల్ ఏమైందా అని. అది మంచిగా చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఇంటానా కథ మీరు వచ్చిండు అడుగుమని. డాడీ అడుగుతారు పోరా అంటే నువ్వు ఇటు వాపస్ పంపినవాటాన్ని. బాబా అయిపోయింది రావే. నేను అసలు కంటిన్యూస్ చాటర్ బాక్స్ ఆ తలకాయ నాకు కడుగుతున్నాడు. ప్రీమియం లేదేం లేదు, కడుగు, నేను పోతా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు కానీ పెట్టిండో కానీ నేను చేసే పనికి ₹1,00,000 జీతం కాదు, 10 లక్షలు ఇచ్చినా తక్కువే నాకు. ఏమండి మా దోస్తు? ఏం పుట్టిందే? మీ దోస్తుకి ఏం పుట్టింది? మా దోస్తు పోయింది. ఏడికి పోయింది? గదేనా రాని పైకి పోయింది? ఏంది కొంపదీసి? ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇక్కడికి వచ్చిన కదా మధ్యలో, నాటి పోయేసరికి ఇంటికి వెళ్ళిపోయింది. దాని ఇంటికి కాదు వెళ్ళిపోతే నీకేం బాధ అవుతుంది? నేను సీరియల్ ఏమైందో అడుగుదామని పిలిపించుకున్నా. అది మంచిగా చెప్తాను, ఇంట్రెస్టింగ్గా, మధ్యలో డిస్టర్బ్ చేసినావు. అది వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ప్రీమియం తీసుకుంటావా తీసుకోవా? ఓ నిరోపాడుగాను, ప్రీమియం లేదు ఏం లేదు అని ముడి అడుగుతా అని చెప్పి అడిగినా కదనే, మళ్ళీ ప్రీమియం అంటావు. నాకు అవన్నీ తెలియదు. అది పోయింది, సగం స్టోరీ చెప్పింది, మొత్తం స్టోరీ తెలవాలి. రాత్రికి సీరియల్ వస్తుంది కదా చూడు, మొత్తం స్టోరీ తెలుస్తుంది. నాకు ఇప్పుడే తెలవాలి. ఇప్పుడు గిట్ట నువ్వు ప్రీమియం పెట్టలేవనుకో, ఆ స్టోరీ వినకపోతే నాకు పిచ్చెక్కుతుంది. నాకు పీపీ లేజ్ అయితే చెప్తున్నా. రోజు వంట నువ్వే వేయాలి, మరి చేస్తావా చెప్పు. ఓ నిరోపాడుగాను, ఏమన్నా అంటే వంటకు ముడి పెడతావేంది? కడతా పోనాడు అంటే కాదు, ఇప్పుడే కట్టు, ఇప్పుడే చూడాలి. కట్టిసేస్తానే, నీ ఫోన్ పట్టుకరా పోనాడు. దీని టార్చర్ పాడుగాను, పనులకు పనులు చేయించుకుంటుంది, పైసలకు పైసలు బొక్కలు పెడుతుంది. ఇక్కడ నన్ను పని చేసుకొని ఇస్తలేదు. ఏమండి అల్లేం సావ చంపడానికి వచ్చినవే? ప్రీమియం కడితే కదా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన. అవసరం లేదు పో, సీరియల్ చూసుకుంటా చావు, నా తలకేది నాకు.
పెద్దోన్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇంకా 2 గంటలు ఉన్నది టైం. రోజు నేనే తీసుకొస్తాను కదా, మళ్ళీ వచ్చి నువ్వు ఎప్పుడు అవసరమా? నేను షాపింగ్ పోతానా. ఏంది ఇప్పుడు షాపింగ్ పోతానవా? అవునండి. మొన్ననే పోతివి కానీ మళ్ళీ షాపింగ్ ఏంది? పైసలు ఏమన్నా చెట్లకు కత్తానే అనుకుంటానవా? నా చిట్టి ఏమండి కోపం ఎందుకు వస్తుంది నీకు? మంచిగా నేను పోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. అబ్బా కరెక్టే, నేను మర్చిపోయినా. మరి పోవన్నా షాపింగ్కి? మా ఫ్రెండ్ రెడీ అయింది, వచ్చింది, కూర్చున్నదాడా. పోవాలి తొందర. పో తొందర పో. తొందర ఓ అంటే అయిపోతుందా? డబ్బులు ఎక్కడున్నాయి? 10,000 కావాలి. నాది క్రెడిట్ కార్డ్ అందులో ఉంటుంది, తీసుకపో. 10,000 కన్నా ఎక్కువ రూపాయి కూడా ఖర్చు చేయొద్దు, సరేనా? సరే అండి. చెప్పుడు మర్చిపోయినా. పెద్దోన్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, గంతే కదా. పో నువ్వు. కాదు, పొయ్యి మీద కూరేసిన, కలిపి మూత పెట్టిన. ట్యాప్కోసారి పోయి కలుపు, మర్చిపోకు, కూర మాడుతుంది. వంట కూడా వేయలే బాబు, ఇప్పటిదాకా ఏం చేసినావే? సీరియల్ చూసినా రేపటిది. చింతపండు నానబెట్టి పోతాన్నా, వచ్చేసరికి మంచిగా పులుసు మరగబెట్టు, పచ్చికారం వెయ్యు, సరేనా? వంట చేసిపోతేంది? వంట చేద్దామని రెడీ పెట్టుకున్నా, కథం నా దోస్త్ వచ్చింది. ఇప్పుడు పోగుడే ఇక. ఇంకేమన్నా ఉన్నాయా అవే చేసేటి? నేను వచ్చరికి మంచిగా కమ్మా తిని అలా బోలు కొన్ని ఉన్నాయి, అవి ఇవన్నీ కలిపి తోమి పెట్టు. మరి నువ్వు తినవా? 10,000 ఇచ్చినావు కదా, 7,000 షాపింగ్ చేసి 3,000 తోటి అటు నుంచి అడే రెస్టారెంట్ పోయి తినేసేస్తా. బాయ్ బాయ్. చిన్నోడు వండుకున్నాడు, లేచినాక కొన్ని పాలు తాగి వాళ్ళు ఇవ్వంగానే అన్ని టాయిలెట్ పోయించు. వాడికిట బెడ్లో పోసిండో బట్టలన్నీ నీతోటే ఉతికిస్తా. ఇది ఎక్కడి వర్క్ ఫ్రమ్ హోమ్ రా అయ్యా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మంచిగా ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయొచ్చు అనుకున్నా. ఇటు ఇంట్లో పని చేసి, ఇటు వంట పని చేసి, ఇటు ఆఫీస్ పని చేసి, ఇటు పిల్లల్ని కూడా నేనే చూసుకొని, ఓ దోస్తుల దగ్గర కోవు లేదు, మందు కొట్టు లేదు, ఎంజాయ్ లేదు, ఏది లేదు. ఆఫీస్కి పోతున్నా అని చెప్పి ఎన్ని వేషాలు వేసేటోని ఇప్పుడు జైల్లో పెట్టింది నన్ను. అది మాత్రం మంచిగా తిరుగుతుంది పిల్లల్ని నా దగ్గర ఇడిచిపెట్టి. అబ్బా, చీర ఎక్కడ ఐరన్ చేయించుకున్నావే? ఎంత నీట్గా వేసిండు. ఎవరో ఎందుకు, మా ఆయననే వేసిండు వర్క్ ఫ్రమ్ హోమ్. మొన్ననే కొత్త ఐరన్ బాక్స్ ఆర్డర్ పెట్టినా, మంచిగా వేసిండు కదా. సూపర్ చేసిండే. చిన్న బట్టలు కూడా గట్లా చేసేటోళ్ళే ఉంటే ఎంత మంచిగా ఉండో. నువ్వు మంచిగా సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు కానీ. ఎప్పుడే నువ్వు అనేది? కాదే, మీ ఆయన ఆఫీస్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఏమున్నదే, ప్రొద్దున 9 కూర్చుంటాడు, టైంపాస్ చేసుకుంటూనే ఉంటాడు. మధ్యాహ్నం 2కి అయిపోతుంది, 4 వరకు ఏందో చేసినా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. మరి 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా అంటే సాయంత్రం అంతా ఖాళీయే. కానీ మంచి సైడ్ బిజినెస్ పెట్టుకున్నావు అనుకో, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా? నీకు షాపింగ్లకు మందం తేలిపోతాయి ఆడికే పైసలు. అవునే, నాకు ఇట్లా ఐడియా రాలే. షాపింగ్లకు 10,000 20,000 అడిగితే నాకే పాపం అనిపిస్తుంది. అదే సైడ్ బిజినెస్ పెట్టించిన అనుకో, మంచి ఆ 10,000 కూడా సేవ్ అవుతాయి. ఇంతకేం సైడ్ బిజినెస్ పెట్టియనే? ఐరన్ బాక్స్ కొన్నావు కానీ ఇస్త్రీ షాప్ పెట్టియు. అబ్బాయి, ఇంత మంచి ఐడియా చెప్పినవే. ఫ్రెండ్ అంటే నువ్వేనే. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ తెలుసా? చిపోవే, ఊకే పొగుడతావు. మా ఆయనతోటి ఎన్ని బిజినెస్లు పెట్టించినా అనుకుంటాను. ఎట్లుంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకో విషయం దోస్తులు, ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న జశ్వంత్ కి హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.